మీరు ఎప్పుడైనా చిల్లీ చికెన్ తిన్నారా? ఎంత బావుంటుందో అంటారా? కానీ మీరెప్పుడైనా గబ్బిలాలతో తయారు చేసిన చిల్లీ చికెన్ తిన్నారా? గబ్బిలాలతో తయారు చేసిన చిల్లీ చికెన్ అమ్ముతున్న ఓ దారుణమైన సంఘటన తమిళనాడులో వెలుగులోకొచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని డానిష్పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను చంపి ఆ తర్వాత వాటిని వండి చిల్లీ చికెన్ గా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం, ఇది నిజమైన చికెన్ అనుకొని అక్కడి స్థానిక ప్రజలు తింటున్నారని పోలీసుల విచారణలో వెలుగులోకొచ్చింది. డానిష్పేట పరిధిలోని తోపూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్పేట అటవీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి. దీంతో ఏమిటా అని వారు అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే వారికి కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు వారిద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. డానిష్పేటకు చెందిన కమల్, సెల్వం పండ్ల గబ్బిలాలను వేటాడి వాటిని వండి సాయంత్రం స్నాక్ గా అంటే చిల్లీ చికెన్ అని చెప్పి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారిని మరింత లోతుగా విచారించగా ఓమలూరు సమీపంలోని పన్నపట్టి పంచాయతీలోని వవ్వాల్ తోపు ప్రాంతంలో ఒక చెట్టుపై లక్షలాది గబ్బిలాలు నివసిస్తున్నాయని, వాటిని వేటాడడానికి ప్రయత్నించామని అన్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు గబ్బిలాలను దేవతలుగా పూజిస్తున్నందున వాటిని చంపడానికి అనుమతించలేదని తెలిపారు. అందుకే అటవీ ప్రాంతాల్లో ఉండే గబ్బిలాలను వేటాడినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. గబ్బిలాలతో చిల్లీ చికెన్ అనే పదం ఇప్పుడు రాష్ట్రమే కాదు, దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. గబ్బిలాలతో డేంజరస్ వైరస్లు సోకుతాయని వైద్యులు చెప్తుంటారు. కానీ వీరు ఏకంగా ఈ గబ్బిలాలతోనే ఇలాంటి చిల్లీ చికెన్ లాంటి వంటకాలు తయారు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు.